అందరికీ ప్రైజ్ లార్డ్. మనము వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడైన మా దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో బుధవారం దినమున కొద్దిమందిగా కూడుకొని ప్రభా నాయన అయ్యా ఈ యొక్క గూగుల్ మీట్ వాక్య పరిచర్యని నడిపించుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా ప్రభా మీరే ఆది అంతం తోడుగా ఉండి నడిపించమని, మరి ఇంతకాలము కూడా మీరే ముందుండి నడిపించారు, ఇక ముందు కూడా మీరే ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడిక అంతట్లో తోడుగా ఉండండి. మీ దేవదాసరాలనైనా నన్ను మీ చాటున మరుగుపరిచి ప్రభా నాయన మీ స్వరమును మేము వినగలిగిన చెవులు, గ్రహించే మనసు మాకు దయచేయండి. వాక్యంలో మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. ఇంకా లోతైన అనుభవంలోనికి మమ్మలను నడిపించమని వేడుకుంటూ కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, మరి కూడికంతటినీ దయగలిగిన మీ బంగారు హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్న అంశము కుటుంబ రక్షణ. కుటుంబ రక్షణ కొరకు ఏ విధమైనటువంటి రీతిలో విశ్వాసులు కొనసాగాలి? యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి ఒక వ్యక్తి కొరక, కుటుంబాల కొరక ఆయన ప్రాణం పెట్టింది అనేది కూడా మనం ఈరోజు ధ్యానం చేసుకుందామండి. యేసు ప్రభువు వారు వ్యక్తిగతంగానే కాదు కానీ కుటుంబాల రక్షణ కూడా ప్రాముఖ్యమైనది అనేది తెలియపరుస్తున్నారు. ప్రాముఖ్యమైనది అది ఎందుకు అని అంటే, మొట్టమొదటి సంఘము ఏమండి, ఆ ఆదికాండంలో మనం చూసినట్లయితే కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. అవ్వ ఆదామును ఏర్పాటు చేసుకొని వారి మధ్య ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్న రీతిని మనం ఆదికాండంలో చూస్తాం. వారి మధ్యకి చల్లపూటను వచ్చి పలకరించేవాడంట కదా. అది కుటుంబ రక్షణ. మరి ఎట్టి కుటుంబ రక్షణ కొరకు మరి అనేక మంది విశ్వాసులు ఎంతో బాధపడుతున్నారు, ఎంతో ప్రార్థన చేస్తున్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. దేవుని సేవలో ఉంటున్నటువంటి వాళ్ళ కుటుంబాల్లో కూడా అందరూ రక్షించబడిన వాళ్ళు ఉన్నారా అని అంటే ఉండట్లేదు. ఒకరు మారితే ఒకరు మారట్లేదు. భర్త మారితే భార్య మారట్లేదు, భార్య మారితే భర్త మారట్లేదు. ఇలా పిల్లలు కూడా మారట్లేదని ఏడుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. మరి పిల్లలు మారితే తల్లిదండ్రులు మారట్లేదని కూడా బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రీతిలో కుటుంబాలుగా మరి రక్షణలో అనేక కుటుంబాలు లేవు. ఆ అనుభవం ద్వారా మనము వస్తున్న వాళ్ళమే, మనందరికీ కూడా తెలుసు. సో మరి ఈరోజు మనం దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాం కదా. ప్రభు యొక్క రక్షణను అనుభవించిన మనము దేవుని పని ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి ఆసక్తితోటి సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మనము సేవలో కొనసాగుతూ ఉన్నాం. ఏదో ఒకటి చెయ్యాలి అని. సేవ అనేది సంఘానికి మాత్రమే సంబంధించింది కాదు, సంఘానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇది కుటుంబంలో కూడా సేవే మనం చేసేది. కుటుంబంలో కూడా మనం సేవ చేస్తూ ఉన్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబంలో మనం చేసే సేవ ఏంటో తెలుసా? వాక్య ధ్యానము, ప్రార్థన, అనేక మంది కొరకు మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నటువంటి విధానం. ఇది కూడా సేవే. నువ్వేం చేస్తున్నావమ్మా అనంటే, నా ఇంటిలో నేను సేవ చేస్తున్నాను అని మనము చెప్పొచ్చు ధైర్యంగా. కొన్ని పరిమితులు ఉన్నాయి కుటుంబంలో కూడా. ఇప్పుడు కొన్ని అనుమతి లేకుండా మనం కూడా బయటికి వెళ్ళలేం కదండి. భర్త అనుమతి కావాలి. ఒకవేళ స్త్రీలుగా మనం సేవ చేస్తూ ఉన్నామని అంటే భర్త అనుమతి కావాలి. ఇక్కడ కాదు వేరే చోటుకి వెళ్ళాలి అని అన్నారనుకోండి. ఒకవేళ ఎగ్జాంపుల్ నేనే వేరే ఊరికి వెళ్ళి చేసే అంత అయితే ఇప్పుడు నాకు లేదు. ఎందుకు? నా కుటుంబ పరిస్థితులను బట్టి, నా భర్తను బట్టి, నా పిల్లలను బట్టి నాకు కుటుంబంలో మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరత నాకుంది. సో కుటుంబంలో మనం చేసేది కూడా సేవే. అందుకే నేనును నా ఇంటి వారును
యెహోవాను సేవించెదము అన్న సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. యెహోషువ గారు ఎందుకు పలికారు? నేను మాత్రమే కాదు, నేనును నా ఇంటి వారును కూడా యెహోవాను సేవించెదము అన్నారు. ఇది మాటలు చెప్పేటటువంటి విధానం కాదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే జీవన విధానం గురించి చెప్తున్నాడు. ప్రతి కుటుంబంలో కూడా ఈ విధానం ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. మరి మేము ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటాం కదండి, కుటుంబంలో రక్షణ లేదు, ఏం చేస్తాము, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి అని చెప్పి వెనక్కి తగ్గేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏ మాత్రము కూడా వెనక్కి తగ్గటానికి వీల్లేదు. నీ పక్షంగా దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. నీ కళ్ళకి కనిపించట్లేదేమో, కానీ నువ్వు చేసినటువంటి సేవకు, నువ్వు చేస్తూ ఉన్నటువంటి సేవకు, ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఇది మాత్రము నమ్మి మన యొక్క పరిస్థితులు ఏమైనా సరే మనము సేవలో ముందుకు కొనసాగాలి. అది కుటుంబంలో, సంఘంలో, సమాజంలో దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ఆ పరిచర్యను నమ్మకంగా కొనసాగించటానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇదే మరి కుటుంబంలో ఎంతోమంది, కొంతమంది మన దగ్గర షేర్ చేసుకుంటూ ఉంటారు, అమ్మ కుటుంబ పరిస్థితులు ఇవి అని. ఇదిగోండి నా భర్త అనుమతించట్లేదనో, లేకపోతే నా భార్య ప్రార్థనలకి అనుమతించట్లేదనో, డిస్టర్బెన్స్గా ఉన్నారు, ఇదిగోండి సంఘంలో సేవకు అనుమతించట్లేదనో అనే సమస్యల మధ్య ఈ సమాజంలో కుటుంబాలు కొనసాగుతూ ఉన్నాయి. విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నటువంటి మన జీవితాల్లోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. కానీ నువ్వున్న చోట కూడా సేవ చెయ్యొచ్చు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను గారు ఎక్కడండి ప్రకటనల గ్రంథం రాసింది? పద్మాసు ద్వీపంలో ఒంటరిగా రాశాడు. సంఘాలు ఉన్నాయా, జనాలు ఉన్నారా? లేరు. కానీ ఒంటరితనంలో ఆయన రాసినటువంటి ప్రకటన గ్రంథము ఈరోజు అందరితోనూ మాట్లాడుతూ ఉంది. యుగాంతంలో ఏం జరుగుతుందో మాట్లాడుతూ ఉంది. సేవ, నువ్వెక్కడ ఏం చేస్తూ ఉన్న దేవుని పని అది నీకు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తుంది అని ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాము. యెహోషువ 24th verse 15th 24th chapter 15th verse. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. నెక్స్ట్ కూడా చదవండి సిస్టర్. 16. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఇక్కడ ఎంతమంది చెప్తున్నారండి ఆ మాట? అక్కడ ఒక్కడే చెప్తున్నాడు. యెహోషువ గారు ఒక్క వ్యక్తే మాట్లాడుతున్నాడు. అంటే ఆ కుటుంబములో జీవన విధానం ఎలా ఉండాలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. కుటుంబం అంతా వచ్చేం చెప్పట్లేదు అక్కడ, కానీ కుటుంబం పక్షంగా ఆయన సాక్ష్యాన్ని పలుకుతున్నాడు అందరి మధ్యలో. ఈరోజు మనమున్నటువంటి ఈ స్థితిలో మనము కూడా పలకగలగాలి. ఎలా పలకగలుగుతాము? దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసము ద్వారానే మనం పలకగలుగుతాము. నేను దేవుని పని చేస్తున్నాను, దేవుని కొరకు నిలబడ్డాను, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నేను చేస్తూ ఉన్నటువంటి నా ప్రార్థనల ద్వారా కూడా నా దేవుడు నా కుటుంబాన్ని రక్షణలోనికి నడిపిస్తాడు. ఇది మన నమ్మకము, ఇది మన విశ్వాసము.
ఏమాత్రము కూడా అది మనలో నుంచి తొలగిపోవటానికి వీలు లేదు. రెండు తలంపుల మధ్య మనము జీవించటానికి వీలు లేదు. మారతారా? మారరా? మరి పరిస్థితులు ఇలాగే ఉంటాయా, లేకపోతే ఏమైనా కొంచెం ఏమన్నా చేంజ్ అవుతాయా? రెండు తలంపుల మధ్య మనిషి ఎప్పుడు బ్రతుకుతూ ఉంటాడండి. ఈ రెండు తలంపులు ఎందుకు అని లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. ఏలియా గారు సవాల్ చేశాడు, ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్య జీవిస్తారు? ఎవరు దేవుడు తేల్చుకుందాం రండి అని చెప్పి ఎంతమంది ముందండి, ఇశ్రాయేలీల జనాంగం ముందు, రాజుల ముందు, బయలుదేవతలను ఆరాధించేటటువంటి వాళ్ళ ప్రవక్తల ముందు, అందరి ముందు కూడా నిలబడుకొని సవాలు చేశాడు ఏలియా. అలాగే కుటుంబంలో కూడానండి, మన జీవితంలో కూడా, రక్షించబడినటువంటి మన జీవితంలో కూడా రెండు తలంపుల మధ్య మనము ముందుకు కొనసాగటానికి వీల్లేదు. ఏక తలంపు, అది క్రీస్తు వైపే మనం చూస్తూ మన జీవన విధానాన్ని కొనసాగించగలగాలి. ఆసక్తి కలిగి కొనసాగించాలి, నిరీక్షణతో కొనసాగించాలి, విశ్వాసముతో కొనసాగించాలి. నీకు ఇచ్చిన పనిని నువ్వు నమ్మకంగా కొనసాగిస్తూ దేవుని పైన ఆధారపడి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు, ప్రేమించి ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండేటటువంటి కఠినుడు కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండు తలంపుల మధ్య మనం ఉండటానికి వీల్లేదు. మన జీవితాల్లో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. అంతే, నా పిల్లల్ని దేవుడు మారుస్తాడు, నన్ను మార్చిన దేవుడు నా పిల్లల్ని మారుస్తాడు, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులను మారుస్తాడు. నేను నమ్మాను ప్రభువా, ఈ నమ్మకంతోటి, విశ్వాసముతోటి నేను ఆత్మీయ యాత్రలో కొనసాగటానికి నాకు శక్తినివ్వండి ప్రభువా, నాకు బలమునివ్వండి ప్రభువా అని మనము ప్రార్థనలో ముందుకు కొనసాగాలి. ఏలియా భక్తుడు మాట్లాడినటువంటి మాట ఎంత బలంగా ఉందో చూడండి. ఎంతకాలం ఉంటారు? అది అన్యులకే కాదండి, మనతో కూడా ఆయన మాట్లాడుతున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు అంటేనే దేవుని జనాంగం, ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం. తప్పిపోయారు, అన్ని దేవతలకి విగ్రహారాధన చేసుకుంటూ లోబడిపోయారు వాళ్ళు. అలాంటి సమయంలో ఒక్క భక్తుడు, ఒక్క విశ్వాసి, ఒక్క సేవకుడు లేచి ప్రవచిస్తున్న విధానం అండి. ఒక్క సేవకుడే. నువ్వు కూడా, మన ఇళ్లల్లో కూడా మనం కూడా ఒక్కళ్ళమే ఉన్నామేమో, మనం ప్రవచిస్తూ ఉంటే అది ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావేమో, ఖచ్చితంగా ఆ కన్నీటిని తుడిచి దేవుడు అక్కడ ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంత ఆనందమో కదా. మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ సంతోషం దొరకట్లేదు ఈ దినాల్లో. ఎందుకంటే మనము దేవుని ప్రేమని రుచి చూచాము, రక్షణలో ఉన్న అమూల్యతను, రక్షణలో ఉన్న ఆనందాన్ని అనుభవించిన మనము ఈ రక్షణ అందరికీ రావాలని ఆశపడుతున్నాం. అందుకనే డబ్బును బట్టో, ధనాన్ని బట్టో, జనాన్ని బట్టో ఆనందాన్ని మనము పొందుకోలేకపోతూ ఉన్నాము. ఎక్కడో సంథింగ్ కొదువు ఉంటూ ఉంది మనసులో. ఎందుకు? అందరూ మారాలి, కుటుంబంలో అందరూ మారాలి అనేటటువంటి ఆ జీవన విధానము మన యొక్క ఆత్మ కోరుకుంటుందండి. అందుకనే ఈ ప్రార్థన, అందుకనే ఈ సేవ, అందుకనే నిలబడగలుగుతూ ఉన్నాము. లేదంటే అంతకుముందు మనం ఎలా ఉన్నాం మనకు తెలుసు కదా. మనం కూడా రక్షణలో లేము, విశ్వాసంలో లేము, మన జీవన విధానం కూడా అలాగే ఉండింది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నా కుటుంబాన్ని కూడా రక్షణలోనికి నడిపిస్తాడు. పరిస్థితులను బట్టి మనలో అనుమానం రావచ్చు, అవిశ్వాసము రావచ్చు, కానీ అందులోకి వెళ్ళిపోవద్దు అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి మొదటి రాజులు 18వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. ఏలియా గారు మాట్లాడిన విధానాన్ని ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. 1 Kings 18th chapter 21st verse. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతుందరు? దేవుడు యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన చేయగా,
జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినా పలుకకపోయేది. ఉమ్, అప్పుడు ఏలియా, ఉమ్, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉమ్. ఉన్నాను. చాలు సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. ఒక్కడే మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఆ ఒక్కని ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడండి. మనం ఒకసారి ఆత్మీయ నేత్రాలతో మనం ఒకసారి ఆ ఆకాశము నుండి భూమి మీదకి కురిపించేటటువంటి అగ్నిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. అసలు ఎంత గొప్ప కార్యమో కదా. ఆకాశం నుంచి వర్షం పడటం చూసుంటారు, కానీ ఒక భక్తుడు, ఒక సేవకుడు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి దహించు అగ్ని కుమ్మరించబడటము జనాలందరూ చూశారు. ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప దేవుడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కదా. ఆయనే అగ్ని రూపంలో దిగితే ఎలా ఉంటుంది భూమిపైన? మనం ఆత్మలో చూడగలగాలండి, ఆ దృశ్యాన్ని చూడగలగాలి. ఎంత ఆనందమో మన ఈ హృదయంలో. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ మాటకి నా హృదయం ఎంత ఆనందపడింది అంటే, ఆత్మలో నేను ఆ దృశ్యాన్ని చూడగలుగుతూ ఉన్నాను. ఆత్మలో ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు అసలు శరీరం అంతా కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడుతూ ఉంది. గొప్ప బలము, గొప్ప శక్తి ఆకాశము నుండి దిగి వస్తూ ఉంది. ఒక భక్తుడు ప్రార్థన చేస్తే ఆయన కూడా మనలాంటి స్వభావం కలిగిన మనిషే. ఆయనలో కూడా మరణ భయం ఉంది, ఆయనలో కూడా శత్రు భయం ఉంది. మరి ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనకి అగ్ని కుమ్మరించబడింది, వర్షము కుమ్మరించబడింది, భూమి తన ఫలమిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందండి? ఎలా ఉంది? బాధపడుతూ ఉన్నామా? పరిస్థితులు ఇలాగే ఉన్నాయి, మరి ఈ పరిస్థితులన్నీ బాగుపడతాయో లేదోనని మనం బాధపడుతూ ఉన్నామా? రక్షణ లేకుండా కళ్ళ ముందు అనేక మంది తిరుగుతూ ఉంటే బాధ, వేదన, దుఃఖము. కానీ ప్రార్థన మానొద్దు, ప్రార్థన మానొద్దు. ఈరోజు భవానీ ఆంటీ పాపం ఆవిడ ఎంతో దుఃఖంలో ఉంది, నాకు తెలుసు. మరి ఆంటీ గారితో హిందీలో మాట్లాడాలి అని కొంచెం ఒక ఆలోచన అయితే ఉంది, కానీ హిందీలో అంతగా మాట్లాడటానికి నాకేమో రావట్లేదు. దానికోసం అని చెప్పి నేను కొంచెము హిందీలో టైప్ చేసి పెట్టుకున్నాను. ఆంటీ గారితో ఒక్క మాట చెప్పాలి, తనని బలపరచాలి అనేటటువంటి ఆశతోటి తనకి సేవ్ చేసుకోవడం జరిగింది. ఒక్క మాట తనకి చెప్తానండి నేను. परिवार की सुरक्षा मनुष्य की शक्ति से नहीं है. परिवार की सुरक्षा मनुष्य की शक्ति से नहीं, बल्कि परमेश्वर की कृपा और उपस्थिति से होती है. आंटी आप सुन रहा है? आपके लिए मैं हिंदी में बात कर रहा हूँ. जब कोई परिवार प्रार्थना, विश्वास और परमेश्वर को वचन में चलता है, तब परमेश्वर स्वयं उसकी ढाल और सुरक्षा बन जाता है. మనుషులు చేసేది కాదు ఇది. మనుషులు మనం ఎంతవరకు చేయగలం? ఇది దేవుడు చేసేటటువంటి కార్యము. ఒక వ్యక్తిని రక్షించాలి అని అంటే అది దేవుడు చేయాల్సిన కార్యమే. చేస్తానని వాగ్దానం చేశాడు ఆయన. కాకపోతే అక్కడ మనము ఒక పాత్రగా ఉన్నాము. ఏలియా అక్కడ ఒక పాత్రగా ఉన్నాడు, యెహోషువ అక్కడ ఒక పాత్రగా ఉన్నాడు. నీ కుటుంబంలో, నా కుటుంబంలో నువ్వు నేను మనమందరం కూడా ఒక పాత్రలుగా ఉన్నాము. వారు పని చేసినట్లే మనం కూడా పని చేయగలగాలి. నువ్వు అనుభవిస్తున్న రక్షణ నీ కుటుంబానికి రావాలి. నువ్వు అనుభవిస్తూ ఉన్నటువంటి రక్షణ అనేక మంది నశించిపోతున్న వారందరూ కూడా అనుభవించాలి. నీ రక్షణ నీతోటి ఆగిపోవటానికి వీల్లేదు, నీ కుటుంబానికి అంటుకోవాలి. ఇది జీవన విధానము. యెహోషువ అదే కదా అంటున్నాడు, నువ్వు నా ఇంటి, మీరు ఎవరిని సేవిస్తారో మీ నిర్ణయం, మీ ఇష్టము, కానీ నువ్వు నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని సాక్ష్యం పలుకుతున్నాడు. ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. మనం కూడా
మన ముందు ఉన్నటువంటి మన దేవుడు చేసేటటువంటి ఆ గొప్ప కార్యాన్ని మన హృదయంలో ఉంచుకొని నమ్మకంతోటి విశ్వాసంతో మనం కూడా చెప్పాలి, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామండి, మాకు వేరొక దేవుడు లేడు, మాకు తెలియదు. నేను రక్షణలోనికి రాకముందు అనేక విగ్రహాలకు నేను కూడా పూజ చేసేదాన్ని, వాళ్ళ పేర్లు నాకు తెలుసు. నేను రక్షణలోనికి వచ్చినప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళ విషయంలో నేను ఒక విధానాన్ని బట్టి సంతోషిస్తానండి. ఏంటి అని అంటే, వాళ్ళకి వేరొక దేవుడు తెలీదు, వేరొక దేవుడి పేరు కూడా తెలియదు. నేను ఇప్పటికి కూడా అదే ప్రార్థన చేస్తాను, ప్రభువా వాళ్ళకి వేరే దేవుడు తెలీదు, వేరే దేవుళ్ళ పేర్లు కూడా తెలియదు ప్రభువా, నువ్వు తప్ప వాళ్ళకి వేరే దేవుడు తెలియదయ్యా. సో వాళ్ళ జీవితంలో నువ్వే ముందుండి నడిపించాలి, వాళ్ళ జీవితంలో నీ చిత్తము నీ ప్రణాళికను నెరవేర్చండి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉంటాను. ఆ విషయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటానండి. ఎంతోమంది కూడా చాలామంది ఉండుంటారు. మరి నేను అన్యుల కుటుంబంలో నుంచి వచ్చాను కాబట్టి నా అనుభవము నాకు ఆనందాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇస్తూ ఉంది. అలాగా మరి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని మనము చెప్పగలగాలి. అక్కడ అలాగేనండి, కుటుంబం అంతా కూడా దేవుణ్ణి పూర్ణ హృదయముతోనే ప్రేమించే విధంగా మొదటిగా ఒక్క వ్యక్తి ప్రేమించాలి. ఎవరు? రక్షణలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవుణ్ణి పూర్ణ హృదయముతోటి ప్రేమించాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన యందు భయముతోనూ భక్తితోనూ కొనసాగాలి. నువ్వు ఏ విధంగా అయితే దేవుని పైన ఆధారపడుతూ ఉన్నావో, నువ్వు ఏ విధంగా అయితే దేవుణ్ణి హత్తుకొని కొనసాగుతూ ఉన్నావో, ఆ మాదిరికరమైనటువంటి జీవితము కుటుంబంలో మార్పును తీసుకొస్తుంది, ఖచ్చితంగా తీసుకొస్తుందండి. అది మనం నమ్మాలి. అదే ప్రభు అంటాడు, అది ఒక్కొక్క వ్యక్తి ద్వారానే ఆయన కార్యాలు చేసుకుంటూ రావటము మనం పాత నిబంధన నుంచి నూతన నిబంధన వరకు కూడా మనం చూడొచ్చు. అలాగే ఆ క్రమంలో మనం కూడా ఆ విధానంలో ఉన్నామేమో, ప్రభు చిత్తమై ఉందేమో. ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ పొందుకున్నటువంటి మనం కూడా అనేక మంది రక్షణ కొరకు ఒక మాదిరికరంగా మనం జీవించాలి. నీ జీవితంలో మొదటి ప్రయారిటీ ఎవరికి? నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తూ ఉన్నావు? నీ జీవితంలో మొదటి సమయాన్ని ఎవరికి ఇస్తూ ఉన్నావు? నీ జీవన విధానము, నువ్వు బ్రతికున్నంత కాలము కూడా, నువ్వు ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా నీ జీవన విధానము నీ కుటుంబానికి మాదిరికరంగా ఉండాలి. అవన్నీ మనకి ప్రభు నేర్పించాడు కదా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనము. ఇది ఏం చెప్పాలి? ద్వితీయోపదేశకాండం అమ్మ నాకు హిందీలో తెలీదు. ద్వితీయోపదేశకాండము యెహోషువ పెహలే అధ్యాయ 6th చాప్టర్ 5th వర్స్. 5th 6th 7. ఓకే. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, ద్రోవను నడుచున్నప్పుడును, పండుకొనప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చాలు సిస్టర్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలంట? నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. తర్వాత కూడా చూసినట్లయితే అవి నీ కన్నుల నడమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. ఎవరికి చెప్తున్నాడండి ఈ మాట? తల్లిదండ్రులకే చెప్తున్నాడు ఇక్కడ.
నీ కుమారులకి నువ్వు చెప్పాలి, నువ్వు అభ్యసింప చేయాలి అని అంటే నేర్పించాలి. మన జీవన విధానము వారిని ప్రభువులోనికి నడిపించాలి. మన జీవన విధానము వారికి మాదిరికరంగా ఉండాలి. కొన్ని కఠిన హృదయాలు మారట్లేదంటే మనం చెప్పుకోవచ్చు, కానీ నువ్వు చేసిన ప్రార్థన మాత్రం వ్యర్థము కానే కాదు. అది ఎన్నటికీ కానే కాదు. నువ్వు మనం బ్రతికుండంగా చూడలేకపోయినా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని సన్నిధిలో కూడా ఈ భూమి మీద వాళ్ళు చెప్పే సాక్ష్యాన్ని మనం వింటాము. మన ఆత్మ అక్కడ సంతోషిస్తుంది. ప్రభువు కూడా అక్కడ ఏమంటాడో తెలుసా? భళా మంచి దాసుడా, ఇదిగో నువ్వు అక్కడ చేసిన ప్రార్థన ఇక్కడ ఫలింపచేశాను, అదిగో చూడు ఇక్కడ సాక్ష్యం పలుకుతున్నారని చెప్పి మనతో ప్రభు అక్కడ మాట్లాడతాడు. అందుకే నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకే నువ్వు మొదటిగా స్ట్రాంగ్గా ఉండాలి. పరిస్థితులు ఏమైనప్పటికీ, నీకు వ్యతిరేకతలు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి. నీ దేవుణ్ణి నువ్వు ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నావో కుటుంబంలో కనపరచాలి. నువ్వు దేవుని కొరకు ఏ విధంగా నిలబడుతూ ఉన్నావో నువ్వు కుటుంబానికి కనపరచాలి. నువ్వు ప్రేమిస్తున్న విధానము నీ బిడ్డలకి తర్వాత అది ఆశీర్వాదకరంగా మారుతుంది. మొదటగా ఎవరికి? నీ కుమారులకి, నీ కుమార్తెలకి చెప్పమంటూ ఉన్నాడు అని అంటే, అభ్యసింప చేయమంటూ ఉన్నాడు అని అంటే అది మనకే. మనం నేర్చుకోవాలండి, మనం నిలబడాలి, మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రభువుతో ముందు కొనసాగు, నీ వెనక పిల్లలు కూడా వచ్చేస్తారు. ఏదో ఒక సామెత ఉంటుంది కదా, ఆవు చేలో మేస్తూ ఉంటే దూడల గట్టును మేస్తాయా అని తెలుగులో ఏదో ఒక సామెత అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అంటే తల్లి ఎక్కడుంటే పిల్లలు కూడా అక్కడే ఉంటారు అని ఈ సామెతకు అర్థం. కాకపోతే ఏంటి అని అంటే, ఒకవేళ తల్లిదండ్రులు మంచిగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి పిల్లలు తప్పిపోతున్నటువంటి విధానాలు ఉన్నాయి. కానీ మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. కుటుంబ విధానంలో జీవన విధానము అనేది ఆత్మీయంగా ఉండేటటువంటి క్రమంలో ఒక విశ్వాసి ఏ విధముగా నిరీక్షణ కలిగి ఉండాలి అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నడుచుకుంటున్నటువంటి ఆత్మీయ ప్రవర్తన అంతటిలో కూడా ఏది కూడా వ్యర్థం కాదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండమని చెప్తూ ఉన్నాడు. నువ్వు చేసేది కాదు, నువ్వు చేసేది ఏంటంటే, నువ్వు నా పాత్రగా ఈ భూమి మీద పనిచేస్తున్నావు, కార్యం చేసేది నేనే అని ప్రభు అక్కడ మనతోటి మాట్లాడుతూ ఉన్నారండి. ఈ వాక్యాలన్నీ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మన హృదయంలో ఒక సంతోషం రావాలి, నెమ్మది రావాలి, బలం రావాలి. ఇర్మియా గ్రంథం ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా, మరి ఇర్మియా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎంతమందికి ధైర్యం కలిగింది, ఎంతమందికి భరోసా వచ్చింది, ఎంతమంది ఉత్సాహంతో ఆనందంతో హృదయము గంతులేస్తూ ఉందండి. మొదటి అధ్యాయం చదవండి, 2వ అధ్యాయంలోనికి వచ్చున్నాం కదా, అది కూడా చదవండి. ఎంత ధైర్యపరుస్తూ ఉన్నాడో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, దేవుడు పిలుచుకున్నాడు అని అంటే మనల్ని ఎలా వ్యతిరేకతల మధ్య కూడా ఎలా నిలబెడతాడో తెలుసా? ఇనుప స్తంభాల్లాగా నిలబెడతానని వాగ్దానం చేశాడు. ఇనుపు గోడల్లాగా నిలబెడతానని వాగ్దానం చేశాడు. నువ్వు ఎరగగొట్టుటికి సమర్థుడివే, కట్టుటికి కూడా సమర్థుడివేనని వాగ్దానం చేశాడు. తల్లి గర్భంలో పిండముగా రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను బాలుడినని నువ్వు అనొద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే నీ పక్షంగా నా పక్షంగా దేవుని చిత్తం ఏమయ్యిందో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ధైర్యం వచ్చింది. నువ్వు చేసే పని దేవుని పని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు నమ్మకంగా నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ నిందలను బట్టి, అవమానాలను బట్టి, వ్యతిరేకతలను బట్టి మనం సంతోషిస్తూ దేవుని స్తుతించుకుంటూ ముందుకు వెళ్ళిపోగలగాలి. అవన్నీ మెట్లు ఎక్కుకుంటూ మనము మరి ఉన్నతమైన స్థితికి, ఎక్కడ? ఆత్మీయ స్థితిలో, దేవుని సేవలో ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి ఇదొక కారణము అవుతుంది. అలాగే మరి ఈ సేవ అనే దాని గురించి, ఈ సేవ మేము చేస్తున్నాం కదయ్యా, మరి ఏంటి మా జీవితంలో అని మనము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు
దేవుడు ఇదిగో ఇది నేను చేస్తాను. ఒక వ్యక్తి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజాల్లో జరిగిస్తూ ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చారనమాట. మరి ఆ కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 128వ కీర్తన అండి. ఆ కీర్తన అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ కుటుంబంలో ఎన్ని ఆశీర్వాదాలో చూడండి ఒకసారి. భజన్ 128 ఫస్ట్ వర్స్, సెకండ్ వర్స్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాధికమును అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. 3వ అధ్యాయంలో చూస్తే భార్యని గురించి మాట్లాడుతూ, 3వ వచనంలో చూస్తే భార్య గురించి, పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏ విధంగా ఆశీర్వదించబడతారో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మొదటిగా ఏమండి, కుటుంబానికి యజమానుడు ఎలా ఉండాలో మాట్లాడుతూ ఉన్నారు. భార్య ఎలా ఉంటుందో మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు ఎలా ఉంటారో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుందో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కుటుంబంలో ఒంటరిగా దేవుని యందు భయము భక్తి మనం కలిగి కొనసాగుతూ ఉన్నట్లయితే మన కుటుంబం కూడా ఇలాగే ఉంటుంది. మన కుటుంబంలో మనకిచ్చిన బంధాలు, బాంధవ్యాలు కూడా ఇలాగే దేవుడు ఫలింపచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవిశ్వాసాన్ని మన జీవితాల్లో రానివ్వద్దు. అపనమ్మకాన్ని మన జీవితాల్లో రానివ్వద్దు. విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్న మనము విశ్వాసంలోనే మనం ముందుకు కొనసాగాలి. ఆ విశ్వాసముతోనే ఈ యొక్క జీవిత యాత్రను మనము ముగించాలి. ఈ కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. అందుకనే మరి సేవ, నేను ఇంటిలో కూడా నేను సేవ చేస్తున్నాను అన్నటువంటి దృక్పథాన్ని మనము కలిగి ఉండాలి. ఇది ఇందాకే నేను ఒక మాట చెప్పాను కదండి, ఇది ఒక సంఘానికి, సమాజానికి, కుటుంబానికి పరిమితం అయిపోలేదు. ఎక్కడైనా సరే నువ్వు సేవ చేయొచ్చు. అలాగని చెప్పి సంఘాలని మరి మీరు వెళ్ళకూడదు అది ఇదని చెప్పే విధానం కాదండి. నిర్లక్ష్యం చేయమని చెప్పట్లేదు. సంఘానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు నీ కుటుంబంలో నువ్వు చేస్తున్నటువంటి సేవలో నువ్వు నమ్మకస్తుడిగా జీవించాలి. అప్పుడే సేవ అన్నది మనకి ముందుకు వెళ్ళగలుగుతుంది. నేను ఎలా సేవ చేయగలుగుతున్నాను? ఏమీ చేయట్లేదండి కుటుంబంలో అనుకుంటున్నావేమో, కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు చూడు, అదే సేవ. నువ్వు కూర్చొని బైబిల్ తీసుకొని వాక్యం ధ్యానం చేస్తున్నావు చూడు, అదే సేవ. ఇతరుల కొరకు, అనేక మంది కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావు చూడు, అదే సేవ. కుటుంబంలో సేవ ప్రారంభమయ్యింది. మనకు తెలియకుండానే సేవకులుగా దేవుడు అక్కడ నిలబెట్టాడు. ఇది గొప్ప భాగ్యం కదండి. అట్టి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన తండ్రికి మనం ఎంత నమ్మకస్తులుగా ఉండాలి. ఒక వ్యక్తి ద్వారా కుటుంబాలు రక్షించబడతాయి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నా ద్వారా నా కుటుంబం రక్షించబడాలి, నా ద్వారా అనేక కుటుంబాలు రక్షించబడాలి అనేది మన ప్రార్థన, మన జీవితంలో ప్రాముఖ్యమైన అంశంగా ఉండాలి. అపొస్తలులకు రాసిన కార్యంలో అండి, మరి పౌలు గారిని సీలేను తీసుకెళ్ళి ఆ చెరసాల్లో వేస్తే ఆ రోజు రాత్రి అంతా కూడా ఆ నొప్పులతోటి, ఆ రక్తం కారుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్న సమయంలో మరి అక్కడ ఒక కుటుంబమే రక్షించబడింది కదా. ఒక వ్యక్తి వచ్చి మేమందరం కూడా రక్షించబడాలి ఎలా అని ఆ యొక్క చెరసాల నాయకుడు అడిగినప్పుడు ఈయన చెప్తాడు కదా, ఇలా రక్షించబడాలి అని. అంటే కుటుంబం అంతా రక్షించబడింది చూడండి. అలాగే మనం చేసేటటువంటి ప్రార్థన, అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. యాక్ట్స్ ఏం చెప్పాలంటే యాక్ట్స్ 16th చాప్టర్ 31 వర్స్. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి
అతనికి అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించుడు. ఉమ్, ఆ గడియలోనే ఉమ్, అతడు వారిని తీసుకొని వచ్చి ఉమ్, వారి గాయములు కడిగెను. ఉమ్. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. చాలా సిస్టర్. అక్కడ అందరూ కూడా బాప్తీసం పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నామనండి. వారు చేసినటువంటి ఆ సేవ కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాము. 31 కదా. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. అక్కడ విశ్వాసం ఉంచుము అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క వ్యక్తే అడిగాడు మేము ఎలా రక్షించబడతాము అని. అక్కడ ఆ వ్యక్తితోటి మాట్లాడుతున్న విధానాన్ని మనం చూసినట్లయితే అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అతని ఇంటి వారికి కూడా నీవును నీ ఇంటివారును కూడా రక్షణ పొందుతారు అని. ఒక్క వ్యక్తి అడుగుతున్నాడు ఎలా మేము రక్షించబడాలి అని. ఆ రక్షణ ఆయన దగ్గరికి రావటం జరిగిందనమాట. ఆ పరిస్థితులన్నిటినీ కూడా అధిగమించారు ఆ విశ్వాసులు. ఒక కుటుంబాన్ని రక్షించటానికి శ్రమల్లో వెళ్లాల్సిన పరిస్థితి దేవుడు ఎందుకు ఇక్కడ ఉంచాడని వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళు అనుకున్నారో లేదో కానీ మనమైతే అనుకుంటాం. ఎందుకంటే పౌలును సీలని ఎంతో సేవ చేశారు కదా, వాళ్ళని ఏంటి ఇన్ని దెబ్బలు కొట్టి తీసుకెళ్ళి చెరసాల్లో వేయటం ఏంటి అని కొంతమంది అయితే అనుకొని ఉండొచ్చు. ఆశీర్వాదాలే కాదు కానీ శ్రమల్లో కూడా మనం పాలిభాగస్తులుగా ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి దేవునితో పాటు. ఆ శ్రమ, ఆ కష్టము మరి వారి ద్వారా అక్కడ ఒక కుటుంబము రక్షించబడే విధంగా చేసింది. ఒక్క నోవహు అండి కుటుంబానంతటిని కూడా రక్షించుకున్నాడు. ఈ రక్షణ నీతోనూ నాతోనూ మనతోనే ప్రారంభం అవ్వాలి. కుటుంబ వ్యవస్థలో నువ్వు చేస్తూ ఉన్నటువంటి సేవ ఇదే. నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు దేవునిలో నువ్వు కొనసాగిస్తూ ఉన్నటువంటి జీవన విధానము, దేవుని నువ్వు ప్రేమిస్తూ ఉన్న విధానము, దేవుని కొరకు నువ్వు నిలబడుతూ ఉన్న విధానము, దేవుని సేవ చేస్తూ ఉన్నటువంటి విధానము నీ కుటుంబంలో మాదిరికరంగా నువ్వు మారాలి. నీ కుటుంబం అంతా కూడా రక్షణలోనికి నడిపించబడాలి. రక్షణలోనికి రావాలి ప్రభు, రక్షణలోనికి రావాలి ప్రభు అని మనం ప్రార్థిస్తూ మన యొక్క జీవన విధానం వేరే విధంగా ఉందనుకోండి, మనం మాదిరికరంగా ఉంటామా? నీకే కోపము, నువ్వే అలుగుతావు, నువ్వే ఏడుస్తావు, లేదంటే నువ్వే ప్రార్థన చేసుకోవు ఎక్కువ, నువ్వే పడుకొని నిద్రపోతూ ఉంటావు, లేదంటే నువ్వు వాక్యం ధ్యానం చేసుకోవు, దేవుడిచ్చిన పని చేయటానికి కూడా నువ్వే చేయవు, నువ్వు వచ్చి మాకేం చెప్తావని అంటారు. ఒకవేళ ఎప్పుడు దేవుని పని అంటావు, ఏంటి ఇంకేం పనులు చూసుకోవా అంటే కూడా సంతోషపడండి. ఈ మాట నాకు కూడా వచ్చింది. కానీ అది చేసుకోవాలి, ఇది కూడా మనము చేసుకోవాలి అంటే అన్నారు ఆనందించు. తర్వాత వచ్చే సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా? సాక్ష్యం ఏంటంటే నా విషయంలో ఎప్పుడు ఇదిగో ఈ పనుల్లోనే ఉంటుంది. వాక్యం చెప్తుందంటే అసలు ఆమె సలోమిగా ఉండట్లేదు. ఆమె ఇంకా ఆత్మతో నింపబడి ఎలాగో అంత షార్ప్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనేది మాట వచ్చినప్పుడు ఒకసారి నా భర్త అన్నాడు ఆ మాటకి, నాన్న ఇప్పుడు మీకు మమ్మీ గురించి తెలీదు, మమ్మీ వాల్యూ మీకు తెలియట్లేదేమో, ఒక 10 years తర్వాత మా అమ్మ మా కోసం ఏం చేసింది అనేది మీకు తెలుస్తుందిరా. మీ అమ్మ మీకోసం ఏం చేసిందో అప్పుడు మీకు తెలిసి సాక్ష్యాలు చెప్పుకుంటారా. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఈ చిన్న వయసులో అని ఒక సాక్ష్యాన్ని పలికినప్పుడు నిజంగా నాకు ఎంతో సంతోషం అనిపించింది. అంటే మాదిరికరంగా మనం జీవించాలి. మనం కష్టపడుతున్నామండి. ఇప్పుడు ఎస్తేర్ ప్రేయర్ గ్రూప్లో ఎంత కష్టపడుతూ ఉన్నాం, మనం చాలా కష్టపడుతూ ఉన్నాం. ఇప్పుడు వాక్యాన్ని నేను అందులో పోస్ట్ చేయాలంటే నేను వినాలి, మళ్ళీ అన్నీ చూసుకోవాలి, రిఫరెన్స్ చూసుకోవాలి, ఎక్కడా తప్పులు పెట్టకూడదు.
దేవుడు దాని కొరకు ఒక్కొక్కటిగా నాకు మార్గాలు సరళం చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను చేయగలనా ఇది అని అనుకున్నప్పుడు దాన్ని అధిగమించే విధంగా ఒక మార్గాన్ని సరళం చేశాడు. మరలా ఇది చేయగలనా నేను ప్రభువా అని నాలో ఒక నిరుత్సాహం వచ్చినప్పుడు నువ్వు చేయగలవు అని చెప్పి మరలా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు, శక్తినిస్తూ ఉన్నాడు. ప్రోత్సహించేవాళ్ళు కొంతమంది, ప్రార్థించేవాళ్ళు కొంతమంది. ఈ రీతిలో ప్రభువు మన సేవని కొనసాగిస్తూ ఉన్నాడు. మాదిరికరంగా మనం బ్రతకాలి. ఈ భూమిని మనం విడిచిపెట్టినా మనం చేసినటువంటి సేవను బట్టి అనేక మంది దేవుని స్తుతించాలి. ఇదిగో మాదిరికరంగా బ్రతికి వారు దేవుని సన్నిధికి వెళ్ళారు, మనం కూడా అలా బ్రతకాలి అనేది వారికి రావాలి. కుటుంబంలో రావాలి, సంఘంలో రావాలి, సమాజంలో రావాలి. నిరాకరణలు ఉంటాయి, నిరుత్సాహతలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. పక్కన పడేసిన విధంగా గడ్డి పొరకలాగా మనల్ని తీసి పడేయచ్చు. కానీ దేవుడు మాత్రం తీసి పడవేసేవాడు కానే కాదు. నిలబెట్టే దేవుడు, కట్టే దేవుడు. అందుకే ఇర్మియా గ్రంథము మనం ప్రారంభించాము. అందరూ కూడా చదవండి. అందరూ కూడా 10 వచనాలు 15 వచనాలు ఇచ్చున్నాను. చక్కగా చదవండి. ఎంత బలపరుస్తూ ఉన్నాడో, ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడో. విశ్వాసకి కావలసినటువంటి శక్తి అందులో ఉందండి. చదువుతూ ఉండండి. తర్వాత మరి ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే నోవహు కుటుంబాన్ని ఆయన రక్షించుకున్న విధానాన్ని మనం చూస్తాము. ఒక్క వ్యక్తే దేవుని మాటను అంగీకరించాడు. జెనెసిస్ 7th chapter 1 verse. యెహోవా, ఈ పరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఇందుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించు. ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం అంతా కూడా ఆ రక్షణనే ఓడలోనికి ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాము. నీ ద్వారా, నా ద్వారా మన కుటుంబాలు, మనకు తెలిసిన వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు అందరూ కూడా రక్షణలోనికి రావాలి. మన పేరు ఒకవేళ వాళ్ళకి తెలియకపోవచ్చు, అందరి పేర్లు పెట్టి మనం ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ రక్షణ కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాము. ఒక దినాన్ని ప్రకటించుకుని ప్రార్థిస్తూ ఉన్నాము. మన గ్రూప్లో మనం పేర్లన్నీ కూడా పోస్ట్ చేసి ప్రార్థిస్తూ ఉన్నాము. నేను ఒకటే అడుగుతాను, ప్రవ్వా ఒక లిస్టు రాసి మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వా, ఈ లిస్టులో అందరూ కూడా రక్షించబడ్డారన్న పేర్లు మేము టిక్కు పెట్టుకోవాలి ప్రవ్వా అని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకి నెమ్మదిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ముందుకు కొనసాగు అని నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు భయపడితే వాళ్ళ ముందు నీకు భయాన్ని పుట్టిస్తాడు. ఎందుకో తెలుసా? ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని నమ్మి మనము ఆయన పనిలో ముందుకు కొనసాగాలి. లేదు అని అంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇర్మియా గ్రంథం చదువుతూ ఉన్నారు కదండి. నువ్వు భయపడ్డావా, నువ్వు వెళ్ళటానికి భయపడ్డావు అనుకో, వాళ్ళ ముందు నీకు ఎలా భయాన్ని పుట్టిస్తానో చూడు అని ప్రభు అంటూ ఉంటే నాకు నిజంగా చిన్నప్పుడు అమ్మ నాన్న మనల్ని ఎలాగండి ఏదన్నా తప్పు చేస్తే బెదిరిస్తారు చూడు, అలా చేయకు దెబ్బలు పడతాయి నీకు అన్నట్లుగా. అలా మరి ప్రభు మనల్ని కూడా ఆయన విడిచిపెట్టట్లేదండి. ఆయన పనిచేసే విషయంలో విడిచిపెట్టట్లేదు. నమ్మకంగా ప్రభు కొరకు అనేక మంది రక్షణ కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీకు వచ్చేటటువంటి వ్యతిరేకతలను చూసి నువ్వు కృంగిపోవద్దు. నీలో కలుగుతున్న నిరాశను బట్టి నువ్వు కృంగిపోవద్దు. వాటన్నిటినీ కూడా తీసివేయమని దేవుడు చెప్తున్నాడు. పెళ్ళగించుటకును, పడగొట్టుటకును, విరగగొట్టుటకును, కట్టుటకును నీకు నేను ఆధిక్యత ఇచ్చానని ప్రభు వాగ్దానం చేశాడు. ఏదైనా చేసేటటువంటి శక్తిని నేను నీకు ఇచ్చాను అని దేవుడు వాగ్దానం చేశాడు. మనం ఏం చేస్తున్నాం? కట్టేటటువంటి వారంగా ఉండాలి. దుష్టుని క్రియలను విరగగొట్టేటటువంటి వారంగా, పారద్రోలేటటువంటి వారంగా, పడద్రోసే వాళ్ళంగా మనము ఉండాలి. అటు రీతిలో మనము కట్టబడాలి. అలాగే మరి నేను మొత్తం అన్ని వచనాల్లోనికి వెళ్ళట్లేదు, కానీ రిఫరెన్సెస్ చెప్తానండి. సామెతలు 18వ అధ్యాయము 10వ వచనం చదవగలిగితే త్వరగా చదవండి. నీతి వచన్ 18th chapter 10th verse. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నిండును. నోవహు ఏం చేశాడండి? తన కుటుంబాన్ని అంతటిని కూడా బలమైన దుర్గమైన దేవుని సన్నిధికి నడిపించుకున్నాడు. కుటుంబాన్ని అంతటిని కూడా కాపాడుకున్నాడు.
ఆ ఒక్క వ్యక్తి ద్వారానే కుటుంబం అంతా రక్షించబడింది కదా. అలాగే మన కుటుంబాలు కూడా మన ద్వారా రక్షించబడాలని దేవుని చిత్తమై ఉంది. అందుకే నిన్ను నన్ను ఆయన పేరు పెట్టి పిలుచుకొని ఆయన రక్షణతో అలంకరింపచేసి నీ కుటుంబంలో నా కుటుంబంలో మనల్ని ఉంచాడు. ఇది మనకిచ్చిన సేవ. ఈ సేవ ఇక్కడ మనము చేయలేకపోతే మనం ఎక్కడా చేయలేము. అర్థమైందా? ఈ సేవ ఇక్కడ చెయ్యాలి. ముందు ఇక్కడ చేసి మనం గెలుపు పొందుకున్నామంటే ఎక్కడైనా చేస్తాం, భూ ప్రపంచంలో ఎక్కడైనా. అటు రీతిలో దేవుడు మనల్ని దీవించునుగాక. మరి నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నిర్గమకాండము ఎక్సోడస్ 23rd chapter 25th verse. ఎక్సోడస్ 23 chapter 25th निर्गमन समझ गई वर्ष बता दो वर्ष 25th verse. చదవండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించగలను. చదవండి సిస్టర్. కడుపు దిగబడినది గొప్పదియు నీ దేశంలో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశంలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ సమస్త శత్రువులను నీ ఎదుటి నుండి పారిపోవునట్లు నేను చేసేదను. దేవుని యందు మనం ఎలా ఉండాలంట? భయముతోనూ భక్తితోనూ మనం యెహోవానే సేవించాలి. పూర్ణాత్మతోటి, పూర్ణ మనసుతోటి, పూర్ణ బలముతోటి ఆయన్ని మనం ప్రేమించాలి, ఆయన సేవించాలి. అప్పుడు ఏం చేస్తానంటున్నాడు? అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించుదను. అంటే ఇక్కడ గొడ్రాలు అంటే పిల్లలు లేకుండా ఎవరైతే ఉంటారో వారు కూడా గర్భఫలాలు పొందుకుంటారు అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడండి. వారి తర్వాత నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను అని అంటే పూర్ణ ఆయుష్తో నింపుతాను అని అంటూ ఉన్నాడు. అకాల మరణాలు కాదు, పూర్ణ ఆయుష్తోటి మిమ్మల్ని నింపుతాను అంటున్నాడు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఇప్పుడు ఎవరు శత్రువు, ఆ శత్రువు కుటుంబాలపైన పడి దాడి చేస్తూ ఉంటే మనం ఎలా ఉండాలండి? చెప్పినటువంటి 25వ వచనంలో లాగా మన ప్రభువును సేవించి ఈ కరువు అన్నిటి నుంచి, ఈ శత్రువుల నుంచి మనము బయటపడాలి. మన కుటుంబాలను కూడా మనం కాపాడుకోవాలి. ఇదే సేవ, ఇదే కుటుంబ రక్షణ. అవునా కాదండి? ఇదే కుటుంబ రక్షణ. ఈ కుటుంబ రక్షణలో నువ్వు ఒక పాత్రగా పనిచేస్తూ ఉన్నావు. దేవుని యొక్క పాత్రగా పనిచేస్తూ ఉన్నావు. మనం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మన పనికి ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. మన ఇళ్లలో ఇప్పుడు కొంతమంది ఉంటారు, మన దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నెలంతా చేస్తారు. ఎందుకు చేస్తారు? నెలంతా నేను చేస్తే నెల జీతం నాకు వస్తుంది అని. అలాగే మన భర్తలు ఉన్నారు, నెలంతా కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఎంత నమ్మకం, నాకు జీతం వస్తుంది, ఈ నెలాఖరికల్లా నా చేతిలో జీతం పడుతుంది, నేను తెచ్చుకొని నా కుటుంబాన్ని పోషించుకోవచ్చు, నా అవసరతలు తీర్చుకోవచ్చు అని రోజంతా పనిచేస్తారు కష్టపడి కదండి. మరి నువ్వు చేస్తున్న పనికి జీతం వస్తుందా రాదా చెప్పండి? ఖచ్చితంగా వస్తుందండి. మనుషులే ఇస్తుంటే దేవుడు ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. సో ప్రార్థన మానొద్దు, నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. మనము ఈ కుటుంబ రక్షణ కొరకు మనం ఒక పాత్రగా పనిచేస్తూ ఉన్నాము. నువ్వు నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్నటువంటిది మాట మాత్రమే కాదు, కానీ ఇది ఒక జీవన విధానం అని మన జీవితాల్లో ఆ నిర్ణయం ఎలా ఉండాలో తెలుసా? స్పష్టంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, గట్టిగా పట్టుకోవాలి ఆ నిర్ణయాన్ని. ఎక్కడా కూడా అటు ఇటుకి తొణికిసలాడటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించి మనందరి జీవితాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.